పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నిరసన. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని స్థానిక స్వామి వివేకానంద చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలల విద్యార్థులతో కలిసి 167 జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని, సంవత్సరాల తరబడి ఫీజు న్యూ స్కాలర్షిప్లు విడుదల చేయని కారణంగా దాదాపు 8,500 కోట్లకు ఏర్పడి పెండింగ్లో ఉన్నాయని, వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాలల విద్యార్థులు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు వెంటనే నా పేరు వినయ్ కుమార్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఇదేదైతే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు రావాల్సిన బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కోట్ల బకాయిలను విద్యార్థులకు అందజేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మానవహారం నిర్వహించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన అప్పుడున్న ప్రభుత్వం 2 సంవత్సరాల బకాయిలు అలానే పెట్టింది. ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో మధ్యశాఖానికి మంత్రిని నియమించుకున్నారు, కానీ విద్యాశాఖకు మంత్రిని నియమించుకోలేకపోయారు. ఏదైతే విద్యారంగాన్ని బస్సు పండించాలనే ఆలోచనతో ఉన్న విద్యారంగానికి ఒక విద్యాశాఖకు మంత్రిని నియమించలేకపోతున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలకు మంత్రిని నియమించుకున్న ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని మాత్రం చిన్నపాటిగా చిన్న చూపు చూసుకుంటా వాళ్ళను ఓటర్లకు మాత్రమే గుర్తిస్తూ వాళ్ళకు కేవలం స్కాలర్షిప్స్ అంటే ఒక భిక్షగా వేస్తున్న తరుణం ఈరోజు నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటికి నిన్న 600 కోట్లు రిలీజ్ చేస్తా అని నిన్న హామీ ఇవ్వడం జరిగింది. 600 కోట్లు ఎవరబ్బా సొమ్మని నువ్వు రిలీజ్ చేస్తా అంటున్నావు రేవంత్ రెడ్డి? ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఒకటి, ప్రభుత్వం స్కాలర్షిప్స్ ఒకటి విడుదల చేసేది మీరు పెట్టే భిక్ష కాదు, ఇది విద్యార్థుల హక్కు అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క సందర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి మాకు ఏ స్కాలర్షిప్ అందడం లేదు. దీనికి కారణం అని అడిగితే ఎవ్వరు ఏమి తీసుకోవడం లేదు. 8,000 కోట్ల 500 గత స్కాలర్షిప్ ఎన్ని రోజులు కూడా మాకు రాలేదు. మేము హాస్టల్లో ఉంటున్నాము, కానీ హాస్టల్లో ఇంతవరకు స్కాలర్షిప్ పైసలు పడడం లేదు. ఇప్పుడు మా హాస్టల్ వార్డెన్ గారు మమ్మల్ని పైసలు అడుగుతున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? మేము విద్యార్థులు, మేము చదవాలి, మరి మళ్ళీ స్కాలర్షిప్ పైసలు తేపాలంటే మా దగ్గరనే మా అమ్మ నాన్న చదివించలేక మేము ప్రభుత్వ జూనియర్ కాలేజ్కి వస్తుంటే మళ్ళీ ఇప్పుడు పైసలు అడుగుతుంటే మేము 15,000 ఇప్పుడు హాస్టల్లో కట్టాలి. ఇప్పుడు దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు.